అందరికీ నమస్కారం అండి. చంద్రబాబుకి ఘోర ప్రమాదం, ఫుల్ ట్రోల్స్ చేస్తున్న వైసీపీ. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవ్వాలి అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో దగ్గర పోదాం. ఫ్రాన్స్ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతుంది. 8వ నెలలో అడుగు పెట్టింది. దీంతో దాదాపు హనీమూన్ పీరియడ్ పూర్తయింది. ఇప్పుడు పాలనతో పాటు సంక్షేమంలో తమ ముద్రను చూపించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు కీలక విషయాన్ని బయటపెట్టారు. సంక్షేమం అంత ఈజీ కాదని సంకేతాలు పంపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయలేమని శుతిమెత్తగా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు కొద్ది రోజుల పాటు జాప్యం జరగక తప్పదని తేల్చి చెప్పారు. అయితే తక్షణం అమలు చేస్తామని తక్షణం అమలు చేస్తామన్న హామీ బుట్టదాకులు అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఒక్క పింఛన్ పథకాన్ని అమలు చేయగలిగారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపజేశారు. దీంతో సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చారు. అందుకు ప్రత్యేక పోర్టల్ను కూడా తయారు చేశారు. కానీ ఇది జరిగి 7 నెలలు అవుతున్న అన్నదాత సుఖీభవ పథకానికి అతి గతి లేకుండా పోతుంది. అయితే జగన్ హయాంలో సంక్షేమానికి పెద్దపీట. వాస్తవానికి జగన్ తన హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు. కానీ అభివృద్ధిని మర్చిపోవడంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో పాటు అభివృద్ధిని చేసి సైతం చూపిస్తారని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు సంక్షేమానికి దూరం అన్న విషయం ప్రజలకు తెలుసు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు దాన్ని చూశారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు వైపు చూశారు. అభివృద్ధి చేయలేదన్న విమర్శను జగన్ మూటగట్టుకోవడం, ఆపై 3 పార్టీలు కూటమి కట్టడం వంటి కారణాలతో చంద్రబాబుకు కలిసి వచ్చింది. అయితే సంక్షేమానికి చంద్రబాబు దూరమని తెలిసిన ప్రజలు పట్టం కట్టాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన మాట, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మాట మార్చారు. సంక్షేమం అమలు చేయాలంటే రాష్ట్రం దివాలా అంచున ఉందని చెప్పుకొచ్చారు. గల్లా పెట్టెలో ఏమీ లేదని తేల్చేశారు. పదే పదే అదే విషయాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు ఒక్కసారిగా బాంబు పేల్చారు. అయితే చంద్రబాబు సంక్షేమ పథకాల జాప్యం, తాజా ప్రకటనపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పటికే వారు సంక్షేమ పథకాలు ఇచ్చినా పెద్దగా వైసీపీని ఆదరించలేదు. అప్పట్లో ఈ సంక్షేమ పథకాలు ఎవరు ఇమ్మన్నారు అంటూ ఎగువ మధ్య తరగతి వారు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ సంక్షేమ పథకాలు గతంలో తీసుకున్న సామాన్యులు మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. అదే సమయంలో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ఎగువ మధ్యతరగతి ప్రజల్లో మాత్రం ఇంకా అసంతృప్తి కనిపించడం లేదు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైంది అని మాత్రం స్పష్టం చెప్పవచ్చు. ఈ విధంగా అయితే చంద్రబాబు అయితే ఘోర ప్రమాదం అయితే ఈ విధంగా అయితే చంద్రబాబుకి భవిష్యత్తులో ఘోర ప్రమాదమే పొంచి ఉందని చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.